హ్మ్. ఇదేనా మీది? ఏసీఎంఏ ఇంటర్ న్యూ బ్యాచ్. Recording in progress. ఏంటి షీట్లని? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అమ్మా సాయి కిరణ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో నిన్న మనం ఏం మాట్లాడుతాం క్లాస్లో? క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ స్టార్ట్ చేసినట్టున్నాం కదా. రైట్, ఒకసారి మనం మెటీరియల్ ఒకసారి తీసేద్దాం. Hmm. మెటీరియల్ ఎందుకు సార్? ఇది జస్ట్ లైక్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అమ్మా ఇది. ఐ మీన్ నేను ఇది ఫస్ట్ క్లాస్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపించాను. సార్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అది ఇనిషియల్ క్లాసెస్కి రాలేదా నాన్న? అవునా, అయితే మీకు ప్రీవియస్ క్లాసెస్ ఒకసారి ఇస్తారు. ఆ యాప్లో మీకు యాక్సెస్ ఇస్తారు. ఒకసారి ఆ క్లాసెస్ చూసేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎనీవే నేను ఒకసారి ఇక్కడ చెప్తాను, జాగ్రత్త చూడండి. జస్ట్ గూగుల్లో ఐసిఎంఏఐ మీ అఫీషియల్ వెబ్సైట్ అమ్మా, మీ ఇన్స్టిట్యూట్ది. ఐసిఎంఏఐ అని కొట్టేస్తే ఇలా వెబ్సైట్ వస్తుంది. ఏంటమ్మా? ఓ సిఏనా? ఓకే ఓకే. సో క్యాపిటల్ బడ్జెటింగ్ ఇద్దరికి కామన్గానే ఉంటుందమ్మా. బట్ ఒకసారి నేను చూపిస్తాను. స్టూడెంట్స్ ట్యాబ్లోకి ఓపెన్ చేస్తే కోర్సెస్, సిఎంఏ స్టడీ మెటీరియల్స్, ఇంటర్మీడియట్ స్టడీ మెటీరియల్స్, గ్రూప్ 2, ఇందులో పేపర్ 11 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ బీడిఎన్. ఓకే. సో సిఏ అనుకోండి. ఒకవేళ ఐసిఏఐ బిఓఎస్ అని కొట్టండి. బిఓఎస్ అంటే ఏంటంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్, బిఓఎస్ అన్నమాట. ఓకే, అప్పుడు ఈ ఐసిఐ బిఓఎస్ దాని మీద క్లిక్ చేశారనుకోండి. లేదా ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఐసిఐ బిఓఎస్ కింద స్టడీ మెటీరియల్ న్యూ స్కీమ్ అని ఉంది కదా. ఆ స్టడీ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే ఫౌండేషన్, ఇంట్రా, ఫైనల్ ఆర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం. ఇందులో మీరు ఇదిగోండి పేపర్ 6 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. పేపర్ 6 మీద క్లిక్ చేస్తే పేపర్ 6లో ఫస్ట్ది మాడ్యూల్ 1 అనమాట. ఆ మాడ్యూల్లో ఎన్ని చాప్టర్స్. ఇందులో మనం చెప్పేది ఏంటో తెలుసా? క్యాపిటల్ బడ్జెటింగ్ ఐ థింక్ మాడ్యూల్ 2లో ఇచ్చినట్టున్నాడు వాడు. ఇది మాడ్యూల్ 2లో ఇదిగోండి చాప్టర్ 7 ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఉంది కదా. సిఏ వాళ్ళకి చాప్టర్ 7 అనమాట. వేరే సిఎంఏ వాళ్ళకేమో ఇక్కడ చాప్టర్ నెంబర్ ఎంత చూద్దాం ఆగండి. ఫైవా?
ఓకే, చాప్టర్ 5 క్యాపిటల్ బడ్జెటింగ్ 15%. కానీ ప్రాబ్లమ్ మోడల్స్ అన్నీ కూడా రెండిట్లో కూడా సేమ్ ఉంటాయమ్మా, ఎక్కడ కూడా తేడా ఉండదు, ఎందుకంటే రెండిటి యొక్క కరికులం వన్ అండ్ ద సేమ్. నెక్స్ట్ ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ క్లాసెస్ అర్థం కావాలంటే మస్ట్ అండ్ షుడ్గా ప్రీవియస్ క్లాసెస్ కవర్ చేయాలమ్మా, అప్పుడే మీకు అర్థం అవుతాయి. ఒకసారి ఈరోజు క్లాస్ ఎలా ఉన్నా కానీ నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ప్రీవియస్ మీకు ఒక క్లాసు 2 క్లాసులు అయినట్టుంది, ఆ ఒక క్లాస్ 2 క్లాసెస్ ఒకసారి చూసేస్తే మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది నిన్న మనం చేసినట్టున్నాం కదమ్మా, ఇలస్ట్రేషన్ 3 ఈ ప్రాబ్లం అయిపోయింది. పే బ్యాక్ పీరియడ్ మనం ఏం చేస్తున్నాం అంటే ఎవల్యూషన్ టెక్నిక్స్ గురించి మాట్లాడుతున్నాం. అందులో పే బ్యాక్ పీరియడ్ అయిపోయింది, పే బ్యాక్ రెసిప్రోకల్ అండ్ అలాగే పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ వీటి గురించి మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడేస్తాము, జాగ్రత్త వినండి. దాని తర్వాత ఏఆర్ఆర్కి వెళ్ళిపోవచ్చు, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ లేదా యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్. జాగ్రత్త వినండి. నేను ఎప్పటి వరకు మీకు చెప్పింది ఏంటి అంటే క్యాపిటల్ బడ్జెటింగ్. ఒక నిమిషం. రైట్. సో ఇప్పటివరకు మనం క్యాపిటల్ బడ్జెటింగ్లో ఏం నేర్చుకున్నాం అంటే ఎవాల్యుయేషన్ టెక్నిక్స్, 2 రకాలైన టెక్నిక్స్ ఉంటాయి అనుకున్నాం, ట్రెడిషనల్ మెథడ్స్ అలాగే మోడర్న్ మెథడ్స్. ట్రెడిషనల్ మెథడ్స్లో 2 మెథడ్స్ అనుకున్నాం, ట్రెడిషనల్ కదా, పే బ్యాక్ పీరియడ్ మెథడ్ అలాగే ఏఆర్ఆర్ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ లేదా యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్. మోడర్న్ దాంట్లో కొన్ని ఉంటే చెప్పలేదు, ఇంకా తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పే బ్యాక్ పీరియడ్ మెథడ్ చూద్దాం. ఆ పే బ్యాక్ నేను ఆల్రెడీ ఇందులో సబ్ క్లాసిఫికేషన్ 3 మెథడ్స్ ఉంటాయి అనుకున్నాం. నార్మల్ పే బ్యాక్ పీరియడ్, రెండోది ఏంటంటే పే బ్యాక్ రెసిప్రోకల్, థర్డ్ వన్ వచ్చేసరికి పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ. పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ మెథడ్. ఓకే, సో ఏఆర్ఆర్ మెథడ్కి వచ్చేసరికి అందులో సబ్ క్లాసిఫికేషన్స్ ఏముండవు, ఏఆర్ఆర్ ఇస్ ఏఆర్ఆర్. ఒకసారి చూడండి, నిన్న నేను పే బ్యాక్ అంటే ఏంటో చెప్పా. ఏమనుకున్నాం నిన్న మనం పే బ్యాక్ పీరియడ్ అంటే? పే బ్యాక్ పీరియడ్ అంటే అర్థం, మనం ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మన డబ్బులు మళ్ళీ మనకి తిరిగి మన పాకెట్లోకి రీఫిల్ అవ్వడానికి లేదా రీకూప్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో దాన్నే మనం సింప్లీ పే బ్యాక్ పీరియడ్ అంటున్నాం. అర్థమైందా? అంటే దానిలో టైం వాల్యూ ఆఫ్ ద మనీ పట్టించుకోరు, ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్స్ పట్టించుకోరు. ప్లీజ్ రిఫర్ టు ఎస్టర్డేస్ క్లాసెస్. పే బ్యాక్ పీరియడ్ అర్థమవుతుంది, అది నార్మల్ పే బ్యాక్ పీరియడ్. దీని మీద ప్రాబ్లం కూడా నేను చేసేసాం. ఇప్పుడు పే బ్యాక్ రెసిప్రోకల్ చూస్తాం. పే బ్యాక్ రెసిప్రోకల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటంటేనమ్మా, రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటంటే 1/, ఎనీథింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి వాడు ఉన్నాడు, ఎక్స్ అనేటువంటి వాడికి రెసిప్రోకల్ అంటే 1/x. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఉంది, కంప్యూటర్కి రెసిప్రోకల్ అంటే 1/, కంప్యూటర్. సో 1/, ఎనీథింగ్ ఈజ్ రెసిప్రోకల్ అనమాట. అలా ఇక్కడ కూడా పే బ్యాక్ రెసిప్రోకల్ మెథడ్ అంటే అర్థం ఏంటంటే 1/, పే బ్యాక్ పీరియడ్. 1/, పే బ్యాక్ పీరియడ్. సో అంటే పే బ్యాక్ పీరియడ్ కనుక్కొని దాన్ని 1తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది పే బ్యాక్ రెసిప్రోకల్. కాకపోతే ఇది పర్సంటేజ్ రూపంలో వస్తుంది. ఎలా వస్తుంది? ఇది పర్సంటేజ్ రూపంలో. అంటే పే బ్యాక్ రెసిప్రోకల్ కనుక్కోవాలన్నా కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పే బ్యాక్ని కనుక్కోవాలి. దాని మీద ఒక ప్రాబ్లం ఇచ్చాడు, చేద్దాం చూడండి.
ఇదిగోండి ఇదిగోండి పే బ్యాక్ రెసిప్రోకల్ అంటే ఏమంటున్నాడు, పే బ్యాక్ పీరియడ్ రెసిప్రోకల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ యాన్యువల్ నెట్ క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్. అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకు వచ్చేటువంటి క్యాష్ ఫ్లోస్ డివైడ్ బై ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు ఫార్ములా, దట్ ఈస్ ఏమంటున్నాడు 1 బై పే బ్యాక్ పీరియడ్. సింపుల్గా చెప్పాలంటే 1 బై పే బ్యాక్ పీరియడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఇలస్ట్రేషన్ 4, ఏ ప్రాజెక్ట్ విత్ అన్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 50 lakh, అంటే డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలి 50 lakh, అండ్ లైఫ్ ఆఫ్ 10 years, 10 సంవత్సరాలు ప్రాజెక్ట్కి లైఫ్ ఉందన్నమాట. 50 లక్షలేమో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్, 10 సంవత్సరాలేమో లైఫ్. అండ్ ఇట్ జనరేట్స్ క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ 10 lakh per annum. సంవత్సరానికి ఎంత డబ్బులు వస్తాయి 10 lakhs. అమ్మా సంవత్సరానికి 10 లక్షలు వస్తున్నాయి, 50 లక్షలు రావాలంటే 5 సంవత్సరాలు సరిపోతుంది కదా, 5 into 10, సో 5 years అనమాట. అంటే ఇక్కడ వచ్చేసింది క్యాలిక్యులేట్ పే బ్యాక్ రెసిప్రోకల్ ఫర్ ద ప్రాజెక్ట్ అంటున్నాడు. మనల్ని కనుక్కోమంటున్నాడు పే బ్యాక్ రెసిప్రోకల్. పే బ్యాక్ రెసిప్రోకల్ ఏమనుకున్నాం ఇప్పుడే, పే బ్యాక్ రెసిప్రోకల్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై పే బ్యాక్ పీరియడ్. ఓకేనా. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పే బ్యాక్ పీరియడ్ ఎంతో చూద్దాం. పే బ్యాక్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 50 lakhs రికవర్ కావాలి, మనకు వస్తున్నదేమో ఎవ్రీ ఇయర్ 10 lakhs వస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ 10 lakhs వస్తుంటే 50 lakh రికవర్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, 5 years పడుతుంది. 5 years అంటే పే బ్యాక్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 5 years. మనకి ఇదంతా కూడా మనం చేయట్లేదు, ప్రాబ్లంలో వాడే చెప్పేశాడు. ఇదిగోండి ఇక్కడ అన్నాడు కదా 50 lakh అంటున్నాడు ఇన్వెస్ట్మెంట్, 10 lakh per annum డబ్బులు వస్తాయి అంటున్నాడు. సంవత్సరానికి 10 లక్షలు వస్తున్నాయి, 50 లక్షలు రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది, 5 సంవత్సరాలు పడుతుంది. సో 5 years ఇస్ ద పే బ్యాక్ పీరియడ్ అనమాట. ఇప్పుడు పే బ్యాక్ రెసిప్రోకల్ ఈజ్ ఈక్వల్ టు 1 బై పే బ్యాక్ పీరియడ్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1 by 5 years అన్నమాట. 1 by 5 అంటే మా నార్మల్గా క్యాలిక్యులేటర్లో వేస్తే 1 by 5 ఎంత వస్తుంది 0.2. దీన్ని పర్సంటేజ్లో చెప్పాలంటే ఇంటూ 100 వేస్తాం. 0.2 into 100 అంటే 20%. అంతే. సో పే బ్యాక్ రెసిప్రోకల్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంతమ్మా 20%. ఇదిగోండి ఇలస్ట్రేషన్ 4 ఏమంటున్నాడు, పే బ్యాక్ రెసిప్రోకల్ ఈజ్ ఈక్వల్ 10 by 50, 20%. సింపుల్ అమ్మా. ఓకే, ఇది జస్ట్ మెటీరియల్లో ఉంది కాబట్టి మనం చూస్తాం, దీని మీద ప్రాబ్లమ్స్ ఎక్కువేమి ఉండవు. ఓకే, నెక్స్ట్ వన్ పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ ఉంటుంది. అమ్మా పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ అంటే ఇది ఒక రకంగా పే బ్యాక్ పీరియడ్ మెథడ్ యొక్క డిసడ్వాంటేజ్ని ఎరాడికేట్ చేయడానికి వచ్చింది. నిన్న క్లాస్కి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుద్ది. నేను మీ క్లాస్లో ఏం చెప్పానంటే పే బ్యాక్ పీరియడ్ అనేటువంటి మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ ఇన్వెస్ట్మెంట్ రికవర్ అయిన తర్వాత, ఒక్క నిమిషం నేను మీకు నిన్న ప్రాబ్లం కూడా చూపిస్తాను ఆగండి. చిన్న క్లారిఫికేషన్ సార్. చెప్పమ్మా. సార్ నిన్న కొరియలో వచ్చి టీవీ థియేటర్ పర్సంటేజ్ ఇచ్చారు సార్, అది మనం సొల్యూషన్ లో వాడుకోలేదు. వాడు జస్ట్ ఎలా ఎందుకు ఇచ్చాడంటే స్టూడెంట్ని కన్ఫ్యూజ్ చేయడానికి, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. మనం పే బ్యాక్ పీరియడ్ మెథడ్ అంటే అది ట్రెడిషనల్ మెథడ్, అందులో అసలు టైం వాల్యూ ఆఫ్ ద మనీని మనం కన్సిడర్ చెయ్యం. యూజువల్లీ స్టూడెంట్స్ ఎట్లా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాడు ఖచ్చితంగా ప్రాబ్లంలో ఇచ్చాడంటే దీన్ని ఎక్కడో చోట వాడాలి, వాడేద్దాం అంటే ఇట్లా. అంటే ఎవరికైతే కాన్సెప్చువల్ నాలెడ్జ్ ప్రాపర్గా ఉండదో అలాంటి వాళ్ళు అక్కడ పడిపోతారు. సో ఇంటెన్షనల్గా స్టూడెంట్స్ని మిస్లీడ్ చేయడానికి అలాంటివి వాడుతూ ఉంటారు. బట్ మనం అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మనకి ఏది అవసరమో అది మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం, అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేసుకుంటాం. ఓకే రైట్ అమ్మ. సో ఇక్కడ నిన్న మన ప్రాబ్లంలో నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పా. ఇదిగోండి ఈ 2 ఎగ్జాంపుల్స్ నిన్న క్లాస్లో చెప్పా. ఏమన్నానంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs. ఓకే, ఇక్కడ పే బ్యాక్ పీరియడ్ మనకి 10 lakhs రికవర్ కావడానికి 3 years పడుతుంది, ఇక్కడ అమౌంట్ రికవర్ కావడానికి 2 years పడుతుంది. చూడగానే పే బ్యాక్ పీరియడ్ ప్రకారం ఏది అట్రాక్టివ్గా అనిపిస్తుంది అంటే ఇదిగోండి ఈ ప్రాజెక్ట్ మనకి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. 2 సంవత్సరాల్లో మన డబ్బులు మనకు వచ్చేస్తున్నాయి అని అనుకుంటాం. ఎక్కడైతే 3 సంవత్సరాలు పడుతుంది, లేట్ అవుతుందని చెప్పి మనం ఈ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తాం, ఈ ప్రాజెక్ట్నేమో రిజెక్ట్ చేస్తాం. ఓకేనా. కానీ మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాజెక్ట్కి నిజంగా పే బ్యాక్ పీరియడ్ ఎక్కువే ఉంది, కాదనట్లా. 3 సంవత్సరాలు ఉంది, ఇక్కడ 2 సంవత్సరాలు ఉంది. 3 years అంటే ఎక్కువే, ఓకే. కానీ ఆఫ్టర్ 3 years ఇక్కడ చూడండి క్యాష్ ఫ్లోస్ ఎంత బాగున్నాయో, 5 lakhs plus 3 lakhs అంటే ఎంత 8 lakhs వస్తున్నాయి. అంటే
హ్యూజ్ క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ఎప్పుడు? ఆఫ్టర్ పే బ్యాక్ పీరియడ్. వేరాస్ ఈ ప్రాజెక్ట్లో చూడండి, పేరుకి రావడానికి 2 సంవత్సరాల్లోనే వస్తుంది, కానీ ఆఫ్టర్ పే బ్యాక్ పీరియడ్ మొత్తం కలిపి ఎంత వస్తుంది? 50,000, 10,000, 10,000, 70,000 వస్తుంది. అమ్మ 8 lakhs కావాలా 70,000 కావాలంటే కొంచెం బుద్ధున్నోడు ఎవడైనా 8 lakhs కావాలనుకుంటాడు. కానీ పే బ్యాక్ పీరియడ్ ఏమంటుంది? వద్దొద్దు, 8 lakhs వద్దు, మనకి 70,000 కావాలని చెప్పి ఈ ప్రాజెక్ట్నే యాక్సెప్ట్ చేయిస్తుంది. సో అంటే పే బ్యాక్ పీరియడ్ ప్రకారం డెసిషన్స్ అనేవి కొన్నిసార్లు మిస్లీడింగ్ అవుతాయి. సో ఇలా మిస్లీడింగ్ అనేటువంటిది ఎరాడికేట్ చేయడానికి, అంటే దీన్ని ఓవర్కమ్ అవ్వడానికి పే బ్యాక్ పీరియడ్లో ఇది ఒక డ్రాబ్యాక్, మైనస్ పాయింట్. ఈ మైనస్ పాయింట్ని కొంచెం కవర్ చేసుకోవడానికి పే బ్యాక్ కొత్త మెథడ్ వచ్చిందమ్మా. అదేంటో తెలుసా? పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ మెథడ్. పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ మెథడ్. ఈ పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ మెథడ్ ఏం చేస్తుందో తెలుసా? మన డబ్బులు మనకు వచ్చేసిన తర్వాత కూడా మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో కన్సిడర్ చేస్తుంది. దీని మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో లేవు, బట్ మెటీరియల్లో మ్యాటర్ ఇచ్చాడు కాబట్టి మనం జస్ట్ చదువుకుంటాం. ఓకేనా? ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి, పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ చూడండి. యాజ్ ద ప్రాఫిటబిలిటీ బియాండ్ ద పే బ్యాక్ పీరియడ్ ఈజ్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ పే బ్యాక్ పీరియడ్ మెథడ్. అంటే పే బ్యాక్లో డబ్బులు వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కన్సిడర్ చేయట్లేదు కాబట్టి ద ప్రాజెక్ట్స్ విత్ హయ్యర్ పే బ్యాక్ పీరియడ్ ఆర్ రిజెక్టెడ్. దో సచ్ ప్రాజెక్ట్స్ విత్ లాంగర్ లైఫ్ మే జనరేట్ హయ్యర్ బెనిఫిట్స్ ఆఫ్టర్ రికవరింగ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. అంటే తన డబ్బులు తనకు రావడానికి ఎక్కువ టైం పడుతుందేమో, కానీ వచ్చిన తర్వాత చాలా ఎక్కువ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్స్ మనం వదిలేసి షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్నే యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్తీగా ఉండాలంటే ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ ఆరెల్స్ మంచి హెల్తీ ఫుడ్ తినాలో అందరికీ తెలుసు. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు ఇవి తినడం వల్ల హెల్త్ రాకపోగా ఉన్న హెల్త్ పోద్దని అందరికీ తెలుసు. తెలియక ఎవరు తినట్లేదు, బట్ నోటికి రుచిగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ అందరూ అదే తీసుకుంటారు. జస్ట్ లైక్ ఇక్కడ చూడండి అమ్మా, పే బ్యాక్లో ఈ దాంట్లో ఎంత దారుణం జరుగుతుందంటే, ఇది ఎక్కువ టైం పట్టొచ్చు రావడానికి, 3 years పట్టొచ్చు, కానీ వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ క్యాష్ ఫ్లోస్ ఇస్తుంది. కానీ మనం దీనికి ఏమంటున్నాం? నో చెప్తున్నాం. నో చెప్పి ఇదైతే తక్కువ రోజుల్లో వచ్చేస్తుందని చెప్పి దీనికి మనం జస్ట్ లైక్ ఇప్పుడు మెడిసిన్స్లో హోమియోపతి, అల్లోపతి 2 ఉంటాయి అమ్మాయి. అల్లోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్, హోమియోపతి ఏంటంటే అదొక టైప్ ఆఫ్ మెడిసిన్. హోమియోపతిలో నీకు వచ్చినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ పెయిన్స్ కానీ, నీ పెయిన్స్ కానీ, ఏదైనా బ్యాక్ పెయిన్స్ కానీ ఇలాంటివి ఉంటే హోమియోపతిలో తగ్గుతాయి, కానీ తగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది. కానీ హోమియోపతి ద్వారా నీకు క్యూర్ అయితే మళ్ళీ నీకు లైఫ్ టైంలో ఆ ప్రాబ్లమ్స్ అనేది రాకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. 90 to 95% మళ్ళీ నీకు ఆ ప్రాబ్లమ్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు బ్యాక్ పెయిన్ ఉందమ్మా, హోమియోపతి అనుకో 4 రోజులు పడుతుంది నీకు తగ్గడానికి, అంటే 1 month నువ్వు బేర్ చేయాలి. బేర్ చేసిన తర్వాత నీకు ఆ సమస్య మళ్ళీ నీ లైఫ్లో 90% రాదు, పక్కా అబోవ్ 90% ఛాన్స్ ఉంది మళ్ళీ రాకపోవడానికి. ఓకేనా? కానీ ఇది ఎవరో ఆప్ట్ చేసుకోరు హోమియోపతి. అందరూ ఏం చేస్తారు? అల్లోపతి. ఇప్పుడు అంటే ఇంగ్లీష్ మెడిసిన్ వెళ్తారు, ఏముందమ్మా ఒక టాబ్లెట్ వేసుకుంటే ఇన్స్టెంట్గా తగ్గిపోయింది, 1 dayలోనో హాఫ్ డేలోనో నీ బ్యాక్ పెయిన్ పోద్ది, కానీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. చాలామంది అయినా సరే అల్లోపతియే వాడతారు. ఎందుకు? 1 month నేను బేర్ చేయలేను, నాకు ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి, నాకు ఏదైనా వెంటనే అయిపోవాలి. ఎవరికి ఉందమ్మా పేషెన్స్ ఈ రోజుల్లో? అందుకే 2 minutes నూడిల్స్ ఫేమస్ ఎక్కువ. ఓకేనా? జస్ట్ లైక్ ఇక్కడ కూడా మనకి ఈ ప్రాజెక్ట్లో 2 సంవత్సరాల్లో మనకి తిరిగి డబ్బులు వచ్చేస్తున్నాయని తక్కువ క్యాష్ ఫ్లోస్ వస్తున్నా సరే 70,000 ప్రాజెక్టే తీసుకుంటున్నాం మనం. వేరాజ్ పక్కన కంపేర్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు పడుతుందని చెప్పి దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం, కానీ ఇక్కడ బ్యూటిఫుల్ క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి 8 lakhs. అంటే పే బ్యాక్ పీరియడ్ ప్రకారం తక్కువ లైఫ్ టైం, అంటే తక్కువ పే బ్యాక్ పీరియడ్ ఉన్న వాటిని ఈవెన్ దో వాటి ప్రాఫిటబిలిటీ తక్కువగా ఉన్నా సరే మనం వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఏ ప్రాజెక్ట్స్కి అయితే ఎక్కువ పే బ్యాక్ పీరియడ్ ఉంటుందో ఈవెన్ దో అక్కడ మంచి మంచి క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తున్నా సరే మనం వాటిని తీసి రిజెక్ట్ చేసి పడేస్తున్నాం. అలా జరుగుతుంది అనమాట. అందుకని ఇక్కడ వాడు ఏమంటాడు? ఇదిగోండి, ఇన్ పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ, అందుకే కొత్త మెథడ్ వచ్చింది. ఇన్ పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ మెథడ్ ద ప్రాఫిటబిలిటీ బియాండ్ ద పే బ్యాక్ పీరియడ్, అంటే పే బ్యాక్ అయిపోయిన తర్వాత కూడా
వచ్చేటువంటి ప్రాఫిటబిలిటీని కన్సిడర్ చేస్తాం. అండ్ ప్రాజెక్ట్స్ జనరేటింగ్ హయ్యర్ బెనిఫిట్స్ ఆఫ్టర్ ద రికవరీ ఆఫ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్. అంటే ఏంటంటే వీళ్ళు ఓన్లీ పేబ్యాక్ వరకు మాత్రమే పట్టించుకోరు, ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా వాళ్ళు పట్టించుకుంటారు. యూజువల్లీ ఏమంటారు, అండర్ డెవలప్డ్ కంట్రీస్కిను డెవలప్డ్ కంట్రీస్కి ఒక బేసిక్ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెఫ్యూజీ కానీ, అంటే శరణార్థులు అంటారు కదా, ఒక రెఫ్యూజీ కానీ లేదా ఒక ఇమ్మిగ్రెంట్ కానీ ఒక కంట్రీ నుంచి ఈ కంట్రీకి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి పర్సన్ ఉన్నాడమ్మా. ఈ ఎక్స్ అనేటువంటి పర్సన్ ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ, బంగ్లాదేశ్ లాంటి కంట్రీకో, నేపాల్కు, ఇంకోటి ఏదో కంట్రీకో, మయన్మార్కు, వేరే సంథింగ్ ఏదో కంట్రీకి, అండర్ డెవలప్డ్ కంట్రీకి వెళ్ళారనుకోండి, అక్కడ ఇమిగ్రేట్ అయ్యాడు అనుకోండి, అక్కడే ఉందామని వచ్చాడు అనుకోండి. ఆ కంట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే వాడు వచ్చే వరకే చూస్తారు. వచ్చిన తర్వాత అంటే మ్యాక్సిమం రానియకుండా చూస్తారు, అంటే ఎవరు బయట వాళ్ళు రానియకుండా చూస్తారు. బట్ వచ్చిన తర్వాత వాడు ఎలా బతుకుతున్నాడు, వాడు ఏం క్రైమ్ చేస్తున్నాడు, వాడు ఏం తప్పులు చేస్తున్నాడు అనేది పట్టించుకోరు. వచ్చే వరకు వాడిని మ్యాక్సిమం రానియకుండా రెసిస్ట్ చేస్తారు. వచ్చిన తర్వాత నీ చావు ఎట్టన్నా చావు, మాకు సంబంధం లేదంటారు. అలాంటి వాళ్ళు బోల్డ్ అంత క్రైమ్స్ చేస్తారు. వచ్చి ఏదైనా సరే సప్రెషన్ నుంచి ఒక ఫోర్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడికి మంచి ఆకలి వేసిందమ్మా, ఆకలిలో వాడు ఏం తప్పు చేయొచ్చు, ఆ తప్పు వాడికి అలవాటు అవ్వచ్చు. వాడు రేపొద్దున ఒక గ్యాంగ్స్టర్, డాను, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని, నీ అవసరమే నీతో తప్పు చేస్తుంది. ఆబ్వియస్లీ నువ్వు మంచోడు అయి ఉండొచ్చు, సిచ్యువేషన్స్ విల్ మేక్ యూ ఏ బ్యాడ్ పర్సన్. సో ఇది జనరలీ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో జరిగేది. వచ్చేదాకే చూసుకుంటారు, వచ్చిన తర్వాత వదిలేస్తారు. కానీ డెవలప్డ్ కంట్రీస్ అట్లా కాదు. డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూరోప్లో చాలా కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ కూడా అంతే, ఎవరిని రానివ్వవు. బట్ ఒకవేళ ఒక పర్సన్ ఇమ్మిగ్రేట్ చేసుకుంటే, లోపలికి రానిస్తే, ఆ పర్సన్ వాడు ఎక్కడ ఉంటున్నాడు, వాడు ఏం పని చేస్తాడు, వాడి స్కిల్ సెట్ ఏంటి, వాడికి ఏ పనులు వచ్చు, వాడికి కార్పెంటరీ పని వచ్చా, వాడికి అకౌంటింగ్ వచ్చా, వాడికి ఏమైనా మ్యాథ్స్ స్కిల్ సెట్ ఏమైనా ఉందా, అసలు చదువు కాకుండా ఇంకోటి ఏమైనా, వాడు గార్డెనింగ్ బాగా చేస్తాడా, వాడు షెఫ్ వంట బాగా చేస్తాడా, ఏంటి వాడి స్కిల్ ఏంటి ఐడెంటిఫై చేసి పలానా చోట నీడున్న చోట గవర్నమెంటే వాడికి అసిస్టెన్స్ ఇచ్చి ఉద్యోగం ఇప్పిస్తుంది. ఒకవేళ వాడి స్కిల్ సెట్కి ఉద్యోగం రాలేదనుకో, అన్ఎంప్లాయ్మెంట్ రీఎంబర్స్మెంట్ కింద కొంత బతకడానికి కొంత డబ్బులు ఇస్తుంది. అంటే ఎట్లా అంటే మినిమం నీ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నీ నీడ్, ఒక పర్సన్ తన నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక 10,000 ఉండాలి కదా, మినిమం అమౌంట్, బేర్ మినిమం. సో అట్లాగే అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాడికి ప్రొవైడ్ చేస్తుంది ఆ మనీ. ఇప్పుడు ఆ మనీ ఉన్నప్పుడు వాడికి సప్రెస్ అయిపోయినటువంటి ఫీలింగ్ రాదు, వాడికి యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారే అవకాశం చాలా తక్కువ. సో వాడిని ట్రాక్ చేస్తూ ఉంటారు, వీడు వచ్చాడు బాగుంది, వీడేం ఉద్యోగం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, బాగానే ఉంటున్నాడా లేదా అనేది పీరియాడికల్గా మంత్లీ వైజ్ వీడు ఎక్కడ ఉంటున్నాడు ఏంటని చెక్ చేసుకుంటారు. అఫ్కోర్స్ ఆ యూరోప్ లాంటి కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో చాలా తక్కువ పాపులేషన్ ఉంటారు కాబట్టి అది అక్కడ సక్సెస్ అయింది. ఇండియా లాంటి కంట్రీలో అలాంటి సక్సెస్ అవుద్దా అంటే అవ్వదు. ఎందుకంటే మనకి వీఆర్ హెవీలీ క్రౌడెడ్ పాపులేటెడ్ కంట్రీ కాబట్టి మన దగ్గర అవ్వకపోవచ్చు. బట్ అయ్యే వాళ్ళ దగ్గర అవుతుంది. వాళ్ళు ఎవరో ఏదో చేసేసారు, మనం అట్లా చేయాలి, వాళ్ళు గ్రేట్, మనం వేస్ట్ అని కాదు. మనకి ఉన్న పాజిటివ్స్ మనకు ఉంటే నెగిటివ్స్ కూడా ఉంటాయి, అది ఎక్కడన్నా కామన్. అక్కడ కూడా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అన్ని పాజిటివ్సే ఉన్నటువంటి థీరీస్, అన్ని పాజిటివిటీస్ ఉన్నటువంటి కంట్రీస్ ఎక్కడ ఉండవు. ప్రతి దాంట్లో మీరు చూస్తే ఏదో ఒక నెగిటివ్ పాయింట్ కనిపిస్తూనే ఉంటుంది. సో ఇట్లా పే బ్యాక్ పీరియడ్ ఏం చేస్తుందంటే, నా డబ్బులు నాకు వచ్చినాయా లేదా చాలు, ఆ తర్వాత ఎటన్నా పోనీ నాకు సంబంధం లేదని చెప్పి ఈ అండర్ డెవలప్డ్ కంట్రీలా వదిలేస్తుంది. నా డబ్బులు నాకు రావడానికి ఎంత టైం పడుతుంది, ఆ ఒక్క పాయింట్ మీద మాత్రమే డెసిషన్ మేకింగ్ ఉంటుంది ఇందులో, పే బ్యాక్ పీరియడ్లో. వేరాస్ పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ అలా కాదు. నా డబ్బులు నాకు వచ్చినాయి, సరే ఓకే బాగానే ఉంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు డూ ఫర్ అవర్ వెల్త్, మన వెల్త్కి ప్రాజెక్ట్ ఏం చేయబోతుంది, పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ ఇస్తుందా, నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఇస్తుందా, అది అనలైజ్ చేస్తుంది పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ మెథడ్. అందుకే పే బ్యాక్ కన్నా కూడా పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ కొంచెం బెటర్ మెథడ్ అనమాట. రెండు వేస్టే, పే బ్యాక్ వేస్టే, పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ వేస్టే, కానీ ఈ వేస్ట్లో ఇది కొంచెం బెస్ట్ అనమాట. వేస్ట్ ఫెలో
ఏమంటారు 5 ఒక్క నిమిషం 1 2 3 4 5 సో అట్లా అనమాట. సో ఎందుకు వేస్ట్ అంటున్నామంటేనమ్మా పే బ్యాక్ అనేది బెటర్ మెథడే, కానీ అది ఎందుకు వేస్ట్ అని మనం అంటున్నామంటే అది టైం వాల్యూ ఆఫ్ ద మనీ కన్సిడర్ చేయదు. ఇవాళ రేపు ఇంట్రెస్ట్కి ఎంత బ్యూటిఫుల్ ఫ్యాక్టర్ ఉందమ్మా. ఈరోజు మన దగ్గర ఉన్న వాల్యూ మన దగ్గర ఉన్న రూపాయి రేపటి రూపాయికి ఒకటి కాదు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. కార్పొరేట్స్లో ఐ మీన్ కంపెనీస్లో కంపెనీ అకౌంట్లో ఒక 100 crores డబ్బులు ఉండడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు కంపెనీస్ చాలా ఉంటాయమ్మా, ఆ కంపెనీ దగ్గర ఒక 100 కోట్లు డబ్బులు ఉండడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. 100 crores ఈజ్ నథింగ్ జూజూబీ కార్పొరేట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్త వినండి. వాట్ కెన్ ఏ 100 crores కెన్ డూ టు ఏ బ్యాంక్ అకౌంట్? సేవింగ్స్ దాంట్లోనే మాట్లాడుకుందాం. జస్ట్ లైక్ ఒక మినిమం సేవింగ్స్ ఇచ్చేటువంటిది మాట్లాడదాం. పోనీ కార్పొరేట్స్ పక్కన పెడితే ఒక మనిషి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉన్నాడు, వై ఉన్నాడు. ఎక్స్ దగ్గర 100 crores ఉన్నాయి. ఎక్స్ దగ్గర ఎంత ఉన్నాయి? 100 crores. ఇప్పుడు వైకి ఏం జాబ్ లేదు, ఖాళీగా ఉన్నాడు, నో జాబ్, ఖాళీగా ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు వై డబ్బులు సంపాదించాలనుకుంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు వాడు సింపుల్గా ఒక పని చేయొచ్చు. ఏం చేయొచ్చు తెలుసా? ఎక్స్ వైకి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే వై ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు, ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఈ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లోకి ఎక్స్ అనేటువంటి పర్సన్ లెజిటిమేట్ మనీ అయితే, అంటే లీగల్ మనీ అయితే వాడిది ఒక 100 crores పంపించాడు అనుకోండి. ఇప్పుడు అమ్మ ఈ 100 crores మీద 1 డేకి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి ఇంట్రెస్ట్ 4% వస్తుంది అమ్మా. ఓకేనా? 100 crores ఇంటూ 4% ఇంటూ 1 డే అంటే 1/365 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ చెప్పండి. 100 crores అంటే 100 పక్కన 7 zeros ఉంటాయి. అరౌండ్ 1,09,589 రూపీ. 1,09,589. సరే, రౌండ్ ఫిగర్కి 1,10,000 వేసుకుందామా? ఓ 11 రూపాయలు ఎంతో, అంతే కదా, తక్కువ. సో 1,10,000 వేసుకుందాం. 1,10,000. ఫోన్ ఎందుకురా, లీస్ట్ ఫిగర్ ఎక్స్పెక్ట్ చేద్దాం, 1 lakh అనుకుందాం. ఆ 10 పైన 10,000 కూడా టిప్పుకొని తీసేద్దాం. జస్ట్ 1 lakh అనుకుందాం. అంటే నీ దగ్గర ఇప్పుడు 100 crores ఉన్నాయనుకోమ్మా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 5 o'clock అవుతుంది, 5:04 అవుతుంది. నీ దగ్గర ఇప్పుడు 100 crores ఉన్నాయనుకో. అవి జస్ట్ 1 డే నీ బ్యాంక్ అకౌంట్లో ఉండి రేపు పొద్దున వెళ్ళిపోతే ఆ 100 crores నీకు 1,10,000 రూపీ ఆర్ ఎల్స్ 1 lakh ప్లస్ అమౌంట్ని జనరేట్ చేసి వెళ్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అఫ్కోర్స్ ఇక్కడ ఇలాగని చెప్పి మీరు అడగొచ్చు, ఎక్స్ అనేవాడు 100 కోట్లు నాకెందుకు ఇస్తాడు? ఇస్తే నేను చెప్పేది, నేను టైం వాల్యూ ఆఫ్ ద మనీ గురించి మాట్లాడుతున్నా. ఎక్స్ నాకు 100 crores ఇవ్వడు కదా, లేదా నాకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో 100 కోట్లు పడితే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది కదా. అదే లీగల్ మనీ ఇచ్చుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తే తప్పే ఉంది, చూసుకోవచ్చు. ఆర్టీజీఎస్ అని ఉంటుందమ్మా, రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ అని. విత్ ఇన్ రియల్ టైం సెటిల్ చేసుకోవచ్చు. 100 crores కాదు, 500 crores అయినా సెటిల్ చేసుకోవచ్చు. అదేం పెద్ద మ్యాటర్ కాదు. లెజిటిమేట్ మనీ అంటే నువ్వు నిజంగా కష్టపడి సంపాదించిన డబ్బులు అయితే. సార్ నేను బ్లాక్ మనీ సంపాదించాను సార్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా సంపాదించాను, ఇప్పుడు నేను ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి? నువ్వు చేసేది ఏముంటుంది, ఎప్పటికప్పుడు దొరికిపోతావు. సో అట్లా. సో అంటే ఈరోజు టుడే నీ దగ్గర 100 crores ఉంటే జస్ట్ 1 డే అంటే టుమారో అది 100 crores కాదు, 100 crore 1 lakh. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. జస్ట్ 1 డేలో, ఒక్క రోజులో. అర్థమైందా? ఇంకా దీన్ని మనం డేస్ వైజ్ క్యాలిక్యులేట్ 10 రోజులు మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనం వాళ్ళని సంపాదించు. సో అంటే ఇక్కడ ఒక డైలాగ్ ఏం చెప్పొచ్చు? ఏ రూపీ రిసీవ్డ్ టుడే ఈజ్ మచ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఏ రూపీ యెట్ టు బి రిసీవ్డ్ టుమారో. రేపు పొద్దున ఎప్పుడో మనకు రాబోయే రూపాయి కన్నా మన దగ్గర ఉన్నటువంటి రూపాయి చాలా వాల్యుబుల్. ఎందుకో తెలుసా? నీ దగ్గర రెడీగా ఉందనుకో 1 రూపీ, దాన్ని ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తావు, రిటర్న్స్ వస్తాయి. రేపు పొద్దున ఎప్పుడో వచ్చే రూపాయి కన్నా ఇప్పుడే నీ దగ్గర ఉంటే ఇన్వెస్ట్ చేసుకుంటావు. సో అందుకనే
ఏ రూపీ రిసీవ్డ్ టుడే ఈజ్ మచ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఏ రూపీ యట్ టు బి రిసీవ్డ్ టుమారో. పొద్దున ఎప్పుడో వచ్చే రూపాయి కన్నా నీ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి రూపాయి చాలా వాల్యుబుల్. అదే వాడు చెప్తాడు. ఓకేనా? సో అది నెక్స్ట్ వన్. ఇది అయిపోయింది. దీని తర్వాత ఏఆర్ఆర్ మెథడ్ ట్రెడిషనల్లో. అంటే ఇప్పుడు మనం క్యాపిటల్ బడ్జెటింగ్లో ట్రెడిషనల్ మెథడ్స్లో పే బ్యాక్ అయిపోయింది. ఇప్పుడేం మాట్లాడుతున్నాం ఏఆర్ఆర్. పే బ్యాక్లో 3 అయిపోయినాయి. నార్మల్ పే బ్యాక్ పీరియడ్ మెథడ్ అయిపోయింది. ఓకేనా? పే బ్యాక్ రెసిప్రోకల్ అయిపోయింది. పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ కూడా అయిపోయింది. నార్మల్ పే బ్యాక్ అంటే డబ్బులు తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందో చెప్పేది. పే బ్యాక్ రెసిప్రోకల్ అంటే 1/, పే బ్యాక్ పీరియడ్ అంటే ఇది పర్సంటేజ్లో ఉంటుంది. ఓకే. పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ అంటే టోటల్ లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ని పట్టించుకునేటువంటి పే బ్యాక్ పీరియడ్ మెథడ్. ఈ 3 అయిపోయింది. ఇప్పుడు మనం ఏఆర్ఆర్ మాట్లాడుతున్నాం. ఏఆర్ఆర్ అంటే ఏం లేదమ్మా, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, లేదా దీనికి ఇంకో పేరు కూడా ఉంది, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్న అదే, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్న కూడా అదే, రెండు సేమ్ అనమాట. ఏంటి ఈ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ లేదా అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే, సింపుల్గా చెప్పాలంటే పేరులోనే ఉందమ్మా, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే యావరేజ్ ప్రాఫిట్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. యావరేజ్ ప్రాఫిట్ డివైడ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. సార్ యావరేజ్ ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి? ఏముంది, టోటల్ ప్రాఫిట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్ చేస్తే వచ్చేది యావరేజ్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ అంటే ఏంటమ్మా, టోటల్ ప్రాఫిట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది, ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2. సింపుల్, ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2. సింపుల్. ఓకే. ఓపెనింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత డివైడెడ్ బై 2 వేస్తే వచ్చేదే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. దీని మీద ఒక చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. మనం దీన్ని మాట్లాడొద్దులే కానీ జస్ట్ డైరెక్ట్గా ఆన్సర్స్ చూసేద్దాం. పెద్దగా అందులో నేర్చుకోవడానికి కూడా పెద్దగా ఏమి ఉండదు, టఫ్నెస్ ఏమి ఉండదు. ఇదిగోండమ్మా 2 పేర్లు. ఇదిగోండి, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇక్కడ యావరేజ్ అని పడాలి, తప్పుపడింది. ఇన్స్టిట్యూట్ టెక్స్ట్ బుక్లో స్పెల్లింగ్స్ ఇలాంటి ఎర్రర్స్ ఉండడం కామన్. ఎందుకంటే ఇక్కడ ఫార్ములా చూడండి మీరే. అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏమన్నాడు, యావరేజ్ నెట్ ఇన్కమ్ బై ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడు ఒకటి. దాని కింద వచ్చేసరికి యావరేజ్ నెట్ ఇన్కమ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ మారుతున్నాయి. ఇక్కడేమో ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడేమో యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. బోత్ ఆర్ నాట్ వన్ అండ్ ద సేమ్. రెండు ఒకటే ఎగ్జాక్ట్లీ కాదు. ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ అంటే వేరు, నువ్వు అంత పెట్టావు అది. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే వేరు. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2. ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2 అట్లా అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇందులో ఒక ఇది ఉంటుంది చూడండి, డైరెక్ట్గా చూసేద్దాం, పెద్ద టఫ్గా ఏమి ఉండదు. డిటర్మైన్ ద యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా ఆఫ్ 2 మిషన్స్ ఏ అండ్ బి. 2 మిషన్స్ ఇచ్చాడు. మిషన్ ఏ కాస్ట్ 56,125, బి కూడా సేమ్ కాస్ట్ 56,125 రూపీస్. ఓకే. యాన్యువల్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఆఫ్టర్ డిప్రిషియేషన్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే డిప్రిషియేషన్ తీసేసాడు, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టేశాడు. అన్నీ పోయిన తర్వాత వాడికి వచ్చే ఇన్కమ్ ఎంత అంటే, ఫస్ట్ సంవత్సరంలో 3,375 వస్తుందంట. ఓకేనా. సెకండ్ ఇయర్లో 5,375, థర్డ్ ఇయర్లో 7,375, ఇలా 5 ఇయర్స్కి వస్తుంది. ప్రాజెక్ట్ మిషన్కి బీకి కూడా అలాగే ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్లో 11,375, ఆ కింద 5 ఇయర్స్ డేటా ఇచ్చాడు. టోటల్ ఎంత వస్తుందో ఇచ్చాడు. లైఫ్ సేమ్ అంట 5 ఇయర్స్. సాల్వేజ్ వాల్యూ కూడా సేమ్. డిప్రిషియేషన్ ఆన్ ఎస్ఎల్ఎం మెథడ్ అనమాట. డిప్రిషియేషన్ వాడు చేశాడు. జాగ్రత్త చూడండి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, నేను నిన్న క్లాస్లో చెప్పాను, డిప్రిషియేషన్ అనేది ఒక నాన్ క్యాష్ ఎక్స్పెన్స్. అవునా? అంటే అర్థం ఏంటి, డిప్రిషియేషన్ ఈజ్ ఎ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అంటే వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్? ఎగ్జాక్ట్లీ మన దగ్గర నుంచి క్యాష్ అవుట్ఫ్లో ఉండదు. అంటే మనం ఎవరికి థర్డ్ పార్టీకి డిప్రిషియేషన్ని పే చేయం. డిప్రిషియేషన్ ఖర్చే, P&L రాసుకుంటాం, ఖర్చు కింద మనం డిప్రిషియేషన్ రాసుకుంటాం. కానీ ఏ థర్డ్ పార్టీకి మనం దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జేబులో తీసేసి ఇలా పే చేసేసే పని అనుకోండి, క్యాష్ అవుట్ఫ్లో ఉంటుంది. ఈ క్యాష్ అవుట్ఫ్లో ఉండడం వల్ల, డబ్బులు మనకి బయటికి పోవడం వల్ల మనకి నెగిటివ్ ఇది అవుతుంది, అవుట్ఫ్లో కింద తీసుకుంటాం. కానీ డిప్రిషియేషన్లో అలా జరగదు. డిప్రిషియేషన్ ఎక్స్పెన్సే, P&L డెబిట్ సైడ్ రాసుకుంటాం, కానీ ఆ డబ్బుల్ని మనం ఎవరికీ పే చేయం, మన దగ్గరే జాగ్రత్తగా దాచుకుంటాం.
ఒక రకంగా చూస్తే ఈ డిప్రిషియేషన్ అనేది ఏదైతే ఉందో మనం ఇన్వెస్ట్మెంట్ కదా, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ అంటే అవుట్ఫ్లో కదా, డిప్రిషియేషన్ అంటే మన దగ్గరే ఉంటుంది ఇన్ఫ్లో కదా. సెట్ ఆఫ్ చేసుకుంటే ఈ డిప్రిషియేషన్ సెట్ ఆఫ్ చేసుకుంటే ఈ ఇన్వెస్ట్మెంట్కి డిప్రిషియేషన్కి నెగిటివ్, ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ 10,000 ఉంది, పాజిటివ్ 2,000 ఉంది అనుకోండి, -10 + 2 -8 అవుతుందిగా. అదే వాడు ఇక్కడ చేస్తాడు యావరేజ్గా. ఇదిగోండి ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ ఇన్కమ్ ఎంతో తీసుకుంటాడు. అమ్మ ఇన్కమ్ ఆల్రెడీ ప్రాబ్లంలో చెప్పేశాడు, 36,875, 36,875. ఎన్ని సంవత్సరాలకి? 5 ఇయర్స్కి. మరి 5 సంవత్సరాలకి 36,875 అంటే సంవత్సరానికి ఎంత? 36,875 / 5 years అంటే 7375. 7375. ఏం లేవాడు, ఏం చేయాల? 5 సంవత్సరాలకి 36,875 అయితే సంవత్సరానికి ఎంత అంటే / 5 years. ఏం లేదు. ఓకే, 7375. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని చెప్పి చూసుకుంటే మనం ఇక్కడ చూడండి, వీడికి ఇన్వెస్ట్మెంట్ ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే మనకి సాల్వేజ్ వాల్యూ లాస్ట్లో మనకు వచ్చేటువంటి లాస్ట్ అమౌంట్ అనమాట. ఇదిగోండి ఎస్టిమేట్ సాల్వేజ్ వాల్యూ 3,000 వస్తుంది కదా. ఈ 3,000 మనకి ఇన్ఫ్లో కదా డబ్బులు. మనకి సాల్వేజ్ వాల్యూ అంటే అర్థం ఏంటి? అమ్మేటప్పుడు మనకు వచ్చేటువంటి డబ్బులు ఇన్ఫ్లో అది. ఓకేనా? అందుకే ఈ ఇన్ఫ్లో ప్లస్ 1/2 ఆఫ్ కాస్ట్ ఆఫ్ ద మిషన్ మైనస్ సాల్వేజ్ వాల్యూ. ఎందుకు హాఫ్ వేసాడు? యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. యావరేజ్ అంటే ఏంటి? ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2 కదమ్మా. సో కాస్ట్ ఆఫ్ మిషన్ ఎంత ఉంది? 56,125 మైనస్ సాల్వేజ్ వాల్యూ ఎంత? 3,000. ఎందుకో తెలుసా? మనకి 56,125 ఏదైతే ఉందో ఈ 56,125 అనేటువంటిది మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే డబ్బులు. అంటే మన దగ్గర ఇప్పుడు డబ్బులు అవుట్ఫ్లో. నేను జేబులోంచి ఆ 56,125 ఇచ్చేసేయాలి. ఓకేనా? కానీ ఈ 56,165లో నాకు మళ్ళీ తిరిగి ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. అంటే నెట్గా నా జేబులోంచి డబ్బులు పోతుంది ఎంత? 53,125. మీరు జాగ్రత్తగా వింటే ఒక నిమిషం. టెంపుల్స్లో ఈ మధ్య కొన్ని ఇస్కాన్ టెంపుల్ కూడా కాదు, ఆ టెంపుల్ పేరు, కొన్ని టెంపుల్స్లో ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, సరే టెంపుల్స్ ఎగ్జాంపుల్ కూడా కరెక్ట్ కాదు ఇక్కడ చెప్పడం. షాపింగ్ మాల్స్ ఉన్నాయమ్మా. నువ్వు ఒక పెద్ద బ్యాగ్ పట్టుకొని షాపింగ్ మాల్లోకి వెళ్తున్నావు అనుకో, వాడు ఏం చేస్తాడు? ఎలో చేయడు. చేయకుండా ఎలో చేయాలి అంటే ఫస్ట్ బ్యాగ్లోనే ఇక్కడ పెట్టమంటాడు. ఇక్కడ పెట్టడం నీకు ఇష్టం లేదనుకో, నీ బ్యాగ్ వాడు లాక్ వేసేస్తాడు, టైన్ అవుట్ చేసేస్తాడు. టైన్ అవుట్ చేసేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసేస్తాడు. అప్పుడు నీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు వేయడం ఎందుకు, అప్పుడు తీయడం ఎందుకు అని అడగచ్చు. నువ్వేమీ తీసుకెళ్ళిపోకుండా ఆ బ్యాగ్లో పెట్టుకొని. జస్ట్ లైక్ ఇక్కడ కూడా నీకు డబ్బులు ఇప్పుడు మిషన్కి కాస్ట్ ఎంత అయిందమ్మా ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు. ప్రాబ్లంలో చూడండి, ప్రాబ్లంలో మిషన్ కాస్ట్ ఎంత ఇస్తున్నాడు? 56,125. అది ఈరోజు అంటే టైం 0 దగ్గర. టుడే హీ హ్యాస్ టు ఇన్వెస్ట్ దట్ అమౌంట్ ఆన్ ద మిషన్. మిషన్ మీద ఇన్వెస్ట్ చేయాలి. కానీ డబ్బులు మళ్ళీ తిరిగి అడిగి ఎంత వస్తాయి? 3,000 తిరిగి వచ్చేస్తాయి. అంటే నెట్ కాస్ట్ ఎంత? 53,125. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టు, 30 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తాను అన్నాడు అనుకో, నీ నెట్ కాస్ట్ ఎంత? 100 రూపీ ఖర్చు పెట్టు, 30 రూపీ క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తాను నీకు అన్నాడు అనుకో, నీ నెట్ కాస్ట్ ఎంత? 70 రూపీ. ఎట్లా వచ్చింది నీకు 70 రూపీ? సార్ నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నా -100, నాకు మళ్ళీ తిరిగి 30 రూపీస్ వస్తున్నాయి, +30, -100 +30 -70. జస్ట్ లైక్ ఇక్కడ కూడా అంతే. సార్ నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాను 56,125, దానిలో తిరిగి నాకు డబ్బులు తిరిగి వచ్చేస్తున్నాయి 3,000. అంటే నా ఇన్వెస్ట్మెంట్ ఎంత? 53,125. ఓపెనింగ్ ఇదే, క్లోజింగ్ ఇదే. కాబట్టి ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2 సింపుల్గా చెప్పాలనుకుంటే యావరేజ్ తీసుకోవాలనుకుంటే సగం తీసుకున్నాడు. సో చూస్తే ఎంత వచ్చింది? 29,562 వచ్చింది. ARR ఫర్ మిషన్స్ వచ్చేసి రెండు డేటా మొత్తం సేమే కాబట్టి ఇదిగోండమ్మా, యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఏమో 29,562, వచ్చిన డబ్బులేమో 7375. సో ఎంత వచ్చింది నీకు రిటర్న్ అంటే 7375 / 29,563 × 100 అంటే 24.9%. ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చే డౌట్ ఒకటి ఉంటుంది. ఏంటి ఆ డౌట్ అంటే, సార్ మనమేమో ఇన్వెస్ట్మెంట్ మిషన్ ఈ రోజు కొంటున్నాం, 3,000 ఏమో ఎప్పుడో సంవత్సరం 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ రెండు టైం వాల్యూ ఆఫ్ ద మనీ చేంజ్ అవుతుంది కదా సార్. ఇప్పుడే అన్నారు ఇందాక, ఈ రోజు మన దగ్గర ఉన్న రూపాయి 5 సంవత్సరాల తర్వాత ఉండే రూపాయి ఒకటి కాదన్నారు కదా, మరి ఇక్కడ ఎందుకు ఒకటిలా తీసుకుంటున్నారు? ఇదే టెక్నిక్ అమ్మా, ట్రెడిషనల్ టెక్నిక్.
ఏఆర్ఆర్కి పే బ్యాక్కి టైం వాల్యూ ఆఫ్ ద మనీ తెలుసా? ఆ రెండు టెక్నిక్స్ కూడా టైం వాల్యూ ఆఫ్ ద మనీని కన్సిడర్ చెయ్యవు. కన్సిడర్ చెయ్యవు అంటే ఆబ్వియస్లీ ఇంకేంటి, టైం వాల్యూ ఆఫ్ ద మనీ అసలు ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఆ 3000 ప్రాజెక్ట్ స్టార్టింగ్లో వచ్చినా ఒకటే, ప్రాజెక్ట్ మధ్యలో వచ్చినా ఒకటే, ప్రాజెక్ట్ లాస్ట్లో వచ్చినా ఒకటే. సో 53,125 అది అవుద్దాం. ఓకే, ఏమైనా డౌట్ ఉంది? అర్థం కాలేదా? ఏం అర్థం కాలేదు? ఉమ్, ఉమ్, ఉమ్. రైట్, ఎగ్జాక్ట్లీ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ జాగ్రత్త విను. ఇదిగోండి ప్రాబ్లంలో ఫస్ట్ లైన్ చదువు. డిటర్మైన్ ద యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని అడిగాడు కాబట్టి డిటర్మైన్ ద రేట్ ఆఫ్ రిటర్న్ అనలా, లేదా డిటర్మైన్ ద అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనలా. నువ్వు అన్నది ఎప్పుడు తీసుకోవచ్చు తెలుసా? డిటర్మైన్ ద అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్, డిటర్మైన్ ద రేట్ ఆఫ్ రిటర్న్ అన్నాడు అనుకో, ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా వేయచ్చు, యావరేజ్ చేసే పని లేదు. వాడు ఇక్కడ ప్రాబ్లంలో ఫస్ట్ ఏమన్నాడు? యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ కనుక్కోమన్నాడు. అందుకని యావరేజ్ ఫార్ములా వాడుకున్నాం. ఓకేనా? మనకి ఏం లేదమ్మా, ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ కనుక్కోమంటే మనం యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ వేస్తాం. ఇదిగోండి ఈ ఫార్ములా, ఇదిగోండి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ వేస్తాం. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు, ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2 లాగా, అంటే హాఫ్ వేస్తాం, ఇన్వెస్ట్మెంట్ బై హాఫ్ వేస్తాం. ఒకవేళ అలా ఇవ్వలేదు అనుకోండి, ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఎంత మనం ఇన్వెస్ట్ చేసామో అంతే వేస్తాం. అవును. ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2 అంటే ఓపెనింగ్ క్లోజింగ్ సేమే కదా, బై 2 హాఫ్ తీసుకుంటాం మనం. ఇప్పుడు మనం క్యాష్ ఫ్లోస్ని ఒకసారి ఇన్వెస్ట్ చేసామా, 2 సార్లు ఇన్వెస్ట్ చేసామా? ఈ ప్రాబ్లంలో మనం మిషన్కి ఒక్కసారి ఇన్వెస్ట్ చేసాం, క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, ఇంకా 0 అయిపోయింది, 3,000 అయిపోయింది కదా, మనకి డబ్బులు ఏం లేవు. ఒకసారి నీ క్యాలిక్యులేటర్ ఇటీ చెప్తాను, లేదంటే ఒక్క నిమిషం వరకు నీకు క్లియర్గా చెప్తాను చూడు. ఏనా? అలా కాదు అర్థమైందా? అంటే ఏం లేదు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదమ్మా. మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే మల్టిపుల్ అవుట్ఫ్లోస్ జరుగుతాయి. అంటే ఎట్లా, ఇయర్ స్టార్టింగ్లో కొంత ఇన్వెస్ట్మెంట్, 2 సంవత్సరాల తర్వాత ఇంకో ఇన్వెస్ట్మెంట్, లాస్ట్లో ఇంకో ఇన్వెస్ట్మెంట్ అంటాడు. అప్పుడు నువ్వు ఫస్ట్ తీసుకోవాలా, సెకండ్ తీసుకోవాలా, థర్డ్ తీసుకోవాలా, యావరేజ్ తీసుకోవాలి, అన్నీ కలుపుతావు, బై 3 వేస్తావు. కానీ ఇక్కడ ఉన్నది ఒకటే, అర్థమవుతుందా? 56,125. మళ్ళీ అందులో క్యాష్ బ్యాక్ నీకు ఎంత వస్తుంది? 3,000. అందుకని దాంట్లో హాఫ్ వేసాం మనం, 26,000 సంథింగ్ ఎంత వస్తుంది. మళ్ళీ దీనికి సాల్వేజ్ వాల్యూ యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి? జాగ్రత్తగా విను. మనం మిషన్ 56,000 పెట్టి ఇప్పుడు కొంటే మనకు 3,000 వస్తుంది, కరెక్టే. కానీ ఆ 3,000 ఎప్పుడు వస్తుంది? ఇయర్ స్టార్టింగ్లోనా లాస్ట్లోనా? లాస్ట్లో. అంటే ఈ 5 సంవత్సరాలు మనకి 3,000 ఇన్వెస్ట్మెంటేగా, అంటే మన డబ్బులు తీసుకెళ్ళి పక్కవాడి చేతిలో పెట్టినట్టేగా. 3,000 వస్తాయి, తిరిగి వస్తాయి, కరెక్టే. ఎప్పుడు వస్తాయి? లాస్ట్లో వస్తాయి. ఈ 3,000 మన డబ్బులు అందులో ఉన్నట్టే కదా. కాబట్టి అందులో 3,000 ప్లస్ 53,125లో హాఫ్ అట్లా తీసుకోవచ్చు. లేదు సార్ నేను ఎట్లా కాదు, ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చేస్తాను అంటే ఎట్లా, 7375 డివైడెడ్ బై డైరెక్ట్లీ 56,125 వేస్తాను అనుకో, వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, తప్పు కాదు అది. కాకపోతే అది ఎప్పుడు వేయాలో తెలుసా? డిటర్మైన్ ద రేట్ ఆఫ్ రిటర్న్ అని అడిగినప్పుడు వేయాలి. కానీ మనకి ప్రాబ్లంలో క్లియర్గా డిటర్మైన్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని అన్నాడు, కాబట్టి యావరేజ్ ఇన్వెస్ట్మెంటే వెయ్యాలి. క్లియర్? అర్థమైందా? అంతే, సింపుల్. సో నెక్స్ట్ వన్, ఇది డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్స్ అమ్మా. ఇంకా మోడర్న్ టెక్నిక్స్ ఉంటాయి. యాక్చువల్లీ మీకు ఒక డిస్క్లైమర్ ఇన్ ద సెన్స్ ఒక సింపుల్ మాట చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినండి అమ్మా. అండ్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి జాగ్రత్తగా వినండి. క్యాపిటల్ బడ్జెటింగ్లో ప్రాబ్లమ్స్ 95% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉంది మోడర్న్ టెక్నిక్స్ నుంచే అడగడానికి. మోడర్న్ టెక్నిక్స్ అంటే ఇప్పుడు నుంచి మనం మాట్లాడుకోబోయే టెక్నిక్స్, ఓకేనా? ఈ ట్రెడిషనల్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, పే బ్యాక్ కానీ ఏఆర్ఆర్ కానీ,
రీసెంట్ అంటే కొత్త సిలబస్ ఏదైతే ఉందో ఆ న్యూ సిలబస్ ప్యాటర్న్లో దీని యొక్క వెయిటేజ్ చాలా తగ్గించేశాడు. ఒకవేళ ఏదన్నా అడిగితే ఎంసీక్యూలోనో దేనిలోనో అడిగే ఛాన్స్ ఉంది, కానీ 7 మార్క్స్కి 8 మార్క్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ అడగవు. ఐ మీన్ ఈ మెథడ్స్ నుంచి తయారు. ఎందుకో చెప్పనా, ప్రాక్టికాలిటీలో కూడా రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఈ మెథడ్స్ ఎప్పుడో తీసేశారు. సార్ ఎందుకు సార్ మెథడ్స్ని తీసేశారు? ఏంటమ్మా మెథడ్స్? ఇంట్రెస్ట్ అసలు ఇవాళ రేపు ఇంట్రెస్ట్ అనేది చాలా క్రూషియల్ పార్ట్. మనం జనరల్గా మనకు ₹1,00,000 కావాలంటే ఫ్రెండ్స్లో ఎవరైనా అడిగితేనే వడ్డీ ఎంత ఇస్తామని అడుగుతారు. ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బిగ్గర్ దాన్ 1,00,000. వాడు మనకు 1,00,000 ఇచ్చాడంటే రిటర్న్లో 1,00,000 కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు. మరి అలాంటిది కమర్షియల్ మోటివ్తో పనిచేసేటువంటి కంపెనీస్ వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ రాదు అని తెలిస్తే ఎవడమ్మా పనిచేస్తాడు? సో ఏదో మన టైం బాగాలేదు, సిలబస్లో ఇచ్చాడు కాబట్టి యాక్చువల్లీ న్యూ సిలబస్ ప్యాటర్న్లో ఫస్ట్ ఇవి తీసేశాడు. తర్వాత మళ్ళీ ఎందుకో ఎగ్జామ్ ప్యాటర్న్లో మరి ఎందుకు యాడ్ చేశాడు. ఈ పే బ్యాక్, ఏఆర్ఆర్ యాక్చువల్లీ ప్రాక్టికల్ ఎన్విరాన్మెంట్లో ఏ కంపెనీ కూడా వాడదు. సిలబస్లో ఉంది కాబట్టి శాస్త్ర ప్రకారం ఏదో చేయాలంటారు చూసారా, తప్పదు, ఏదో ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదని. జస్ట్ లైక్ దట్ సిలబస్లో మీకు ఉంది కాబట్టి ఏదో కాసేపు మాట్లాడతాం, అంతేగాని దీనికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ప్రాబ్లం ఎగ్జామ్లో వస్తే అంత అసలు ఉండదు. అందుకనే వాడు ఇవ్వడం కూడా ఎన్పీవీ ఉందనుకోండి అమ్మా, దాని మీద 10-15 ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు మొత్తం టెక్స్ట్ బుక్లో. ఎన్పీవీ మీద 10 మోర్ దాన్ 10, 15 కన్నా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎన్పీవీ ప్రాక్టికల్ ఎన్విరాన్మెంట్లో అంత ఇంపార్టెంట్. పే బ్యాక్ మీద ఏముందమ్మా, వాడు ఇవ్వడం కూడా ఏదో బద్ధకంగా ఒక ప్రాబ్లం, మోడల్కి ఒక ప్రాబ్లం. పే బ్యాక్ ప్రాఫిటబిలిటీలో అసలు ప్రాబ్లమే ఇవ్వలేదు. పే బ్యాక్ ఓ ప్రాబ్లము, రెసిప్రోకల్కి ఒక ప్రాబ్లము, ప్రాఫిటబిలిటీకి అసలు ప్రాబ్లమే లేదు. ఏఆర్ఆర్కి ఒక ప్రాబ్లం, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? సో మీరు క్యాపిటల్ బడ్జెటింగ్లో ఇప్పటివరకు కవర్ చేసింది ట్రెడిషనల్ మెథడ్స్లో పే బ్యాక్, ఏఆర్ఆర్. ఓకేనా? ఇప్పుడు కవర్ చేయబోయేది అసలైన క్యాపిటల్ బడ్జెటింగ్ మోడర్న్ మెథడ్స్ అమ్మ. ఈ మోడర్న్ మెథడ్స్లో మీకు బేసికలీ 3 ఉంటాయి. ఒకటి ఎన్పివి, 2 పిఐ, మూడోది ఐఆర్ఆర్, నెట్ ప్రజెంట్ వాల్యూ మెథడ్, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మెథడ్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ మెథడ్. ఓకేనా? ఈ మోడర్న్ టెక్నిక్స్ ఎట్లా చేస్తాం ఇది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే మా ఆన్లైన్లో ఏమైనా డౌట్ ఉందమ్మా? ఏమైనా మాట్లాడుతున్నారా? క్లియర్? ఓకే ఓకే రైట్. ఓకే సో అమ్మా 5:24 నో ప్రాబ్లం. నెక్స్ట్ క్లాస్ ఉందా మీకు? ఓఎం క్లాస్ ఉందా 5:30కా? ఇక్కడ ఆన్లైన్లో ఎక్కడైనా సరే సరే అవునా? ఓహో సరే సరే, నేను క్లోజ్ చేస్తున్నాను. మోడర్న్ మెథడ్స్ అనేది మనం రేపు క్లాస్లో మాట్లాడదాం. హార్డ్లీ ఇక్కడ నుంచి ఒక 3 to 5 సెషన్స్లో మీరు పైన బ్యాచ్ వాళ్ళతో మెర్జ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు మోడర్న్ మెథడ్స్లో కొంతవరకు వెళ్ళారు. మీరు ఆ టైంకి వెళ్ళడానికి ఒక 3 to 5 సెషన్స్. ఎందుకంటే ఫాస్ట్గా మనం కంప్లీట్ చేసుకోవడం కన్నా కూడా మీనింగ్ఫుల్గా డిస్కషన్స్ అనేవి ఉండాలి. అప్పుడే మీకు బేసిక్స్ ఇవే మనం సరిగ్గా చెప్పుకోలేకపోతే తర్వాత మీకు అసలు అర్థం కాదు. ఓకేనా? సో కొంచెం టైం తీసుకున్నా కూడా వాళ్ళతో కలవడానికి కొంచెం స్లోగానే మీనింగ్ఫుల్ డిస్కషన్స్తోనే వెళ్దాం. ఓకే? సో నథింగ్ టు హరీ. రిమైనింగ్ మనం రేపు క్లాస్లో మాట్లాడదాం. అయితే మీ దగ్గర ఉన్నది ఓల్డ్ సిలబస్ 1 week బ్యాక్, 10 days బ్యాక్ వచ్చిన మెటీరియల్ అన్న మరి ఎందుకు ఉండదు? ఇది May 25 ఎగ్జామ్. ఇది యాక్చువల్లీ అప్డేటెడ్ పీడిఎఫ్ కదా ఇది? ఓహో సిఏ బుక్లోనా? ఇది యాక్చువల్లీ సిఎంఏ మెటీరియల్ అన్న. అంటే యాక్చువల్లీ మోడల్ సేమే ఉంటుంది, బట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫిగర్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనం చాప్టర్ అయిపోయిన తర్వాత కంపేర్ చేసుకుంటే బెటర్, కానీ మోడల్ టు మోడల్, ప్రాబ్లం టు ప్రాబ్లం అట్లా కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఓవరాల్గా జిస్ట్ సేమ్ ఉంటుంది, బట్ ప్రాబ్లమ్స్ అనేవి అక్కడ ఇక్కడ మారుతూ ఉంటాయి. అదే ఓకే. Recording stopped.